సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పిల్లమరి గ్రామంలో మెప్ప ఆధ్వర్యంలో నడుస్తున్న ఐకేప్ సెంటర్ 2లో చాలామంది రైతులు ఒక్కొక్క రైతు 20 బస్తాలు 30 బస్తాలు కట్ అయినాయని మనకు చెప్పడం జరిగింది. ఆ విషయంపై మనతో మాట్లాడుతున్నారు ఇక్కడ ఉన్న రైతులు. ఈ విషయంపై కలెక్టర్ గారు పెద్ద సీరియస్ ఉన్నారు. ఏ రైతుకు మారినా ఒక గింజ తరుగు లేకుండా వాళ్ళకి న్యాయం జరగాలని కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇస్తుంటే ఈ ఐకేప్ సెంటర్లో మాత్రం ఈ రైతుల యొక్క రక్తాన్ని జలగల్లా పీడుస్తున్నారు. అసలు ఏ రైతుకి ఎలాంటి అన్యాయం జరిగింది అనేది ఇక్కడ మనం వీళ్ళ మాట్లాడిందాం. సార్ నమస్తే అండి, మీ పేరేనా? నా పేరు బట్ సైదులు. ఎన్ని బస్తాలు వేసారు? 16 బస్తాలు కటింగ్ అయినాయి. ఎన్ని బస్తాలు వేసారు? 873 బస్తాలు వేసారు. అయితే 16 బస్తాలు కట్ అయినాయి. ఎందుకు కట్ అయినాయి అంటే ఏం రీజన్స్ లేదు సార్, చెప్తలేరు అసలు. ఏమంటారు? ఒడ్లు బాగాలేవు, అది బాగాలేదు, ఇది బాగాలేవు అంటారు సార్. అంటే ఒడ్లు బాగాలంటే మీకు మేచర్ రాలేదు? మ్యాచర్ వచ్చినా వేసుకోపోయారు సార్, మళ్ళీ కనీసం కట్ అయిందని కూడా చెప్పలేదు. అది ఓటీపీ చెప్పేటప్పుడు చెప్తారు అంత. బిల్లు పడ్డాక చెప్తారు సార్. బిల్లు పడ్డాక కట్ అయినాయి అంటే ఇక్కడ మేచర్ వచ్చిన మంచిగా ఒడ్లు తీసుకొని పోయి మళ్ళీ ఇట్లా ఎత్తుకపోయిన తోపండి, రీఫండ్ కూడా లేదు, అంత కాగితం కూడా లేదు, కొనుగోలు పత్రం ఇవ్వాలి, ఇస్తలేరు. ఆఖరి ఆనంగా టక్సీట్ నిన్న చూపించారు సార్, అంతే. మీ పేరేనా? పేరు బట్టు జానా. మీకెన్ని కట్ అయినా? మాకు ఇంకా నిన్ననే ఇస్తారు, ఏది చెప్పలేం కదా. చెప్పలేరు. అదే కానీ మా ఇప్పుడే ఇస్తారు, ఇంకా దిగుమతి కాలేదంటారు బండి. మా 392. ఈ పేరేం పేరు? ఇంద్రారెడ్డి. ఎన్ని కట్ అయినాయి? 15 బస్తాలు. 15 బస్తాలు కట్ అయినాయి. 392 బస్తాలకి 15 బస్తాలు కట్ అయినాయి. ఓకే. అంటే దీన్ని మీరు ఏమన్నారా? మీకు మాకేం చెప్పలేదండి అసలు. అవి మనకు ఓటీపీ అడిగినాక కూడా తెలియదు. ఐకేప్ సెంటర్లో అన్ని మంచిగా ఓటీపీ అయిపోయినాక కూడా ఇక తను వచ్చి చెప్పినాక కూడా మనకు తెలియదు. చెప్పిన అబద్ధం ఆడతారు. అయితే అరకే. మీ పేరేనా? నా పేరు సతీష్ అన్న. చెప్పండి, మీరు ఎన్ని బస్తాలు వేసారన్నా? మీ ఇల్లు అమ్మాలి కూడా చేస్తాను. 744 బస్తాలు ఒక చిన్న లారీకి ఎత్తినాం. చిన్న లారీకి ఎత్తే పోయింది, ఆ బండి పోయింది. కటింగ్ అవుతుంది, ఇట్లా తూకం తక్కువ ఉంది అని కూడా ఏది కూడా చెప్పలేదన్న. చెప్పకుండా కట్ అయింది, ఆ బండి దిగుమతి అయిన తర్వాత ఓటీపీ చెప్పేటప్పుడు మాకు ఎరకైందన్న. ఎరకైతే అలా 10 క్వింటాలు కట్ అయినాయి. చిన్న లారీకి 744 బస్తాల లారీకి 10 క్వింటాల వడ్లు కట్ అయినాయి అన్న. ఏమన్నా అడిగితే బాగాలే వడ్లు, తాలుంది, తూకం తక్కువ ఉంది అని చెప్పారన్న. సో అబద్ధం ఆడుతున్నా, మస్తు అరాచకం ఉంది. మ్యాచర్ వచ్చినాకనే 41 కేజీ 200 గ్రాములు వేసినాం. అయినా కూడా తక్కువ, ఘోరం అబద్ధం ఆడుతారు. ఒక నిమిషం అట్లా అబద్ధం ఆడిన తర్వాత నేను కౌలు రైతుని, నేను వ్యవసాయం చేస్తే చెరిసగం పాలకు చేస్తున్నా. అయితే మా ఆసామి పేరు మీద, ఆయన పేరు మీద నేను వేసిన బుక్లో ఏమైందంటే, అమ్మాలి బుక్లో మా నాన్న పేరు రాస్తే మా ఆసామి పోయి కంప్లైంట్ ఇస్తే, మీ ఆసామికి నీకు సంబంధం లేదు, ఆయన కంప్లైంట్ ఎట్టిస్తాడు, నువ్వు ఇవ్వాలి అని చెప్పేసి ఇది చేస్తున్నా. అందులోటి పోయి కలెక్టర్ గారికి పోయి ఇట్లా మా ఆసామి పోయి ఇట్లా చెప్తే, మీ ఆసామితో నీకు అవసరం ఏంది, నువ్వు ఆయన ఎందుకు ఇవ్వాలి కంప్లైంట్, నువ్వు వచ్చి ఇట్లా నువ్విచ్చి కంప్లైంట్ అని చెప్పి అన్నారన్న. కలెక్టర్ కాడికి పోయి మేము కాంప్రమైజ్ అయినాం, ఆ రైతుతో కాంప్రమైజ్ అయినా అబద్ధాలు ఆడుతున్నా. మస్తు అరాచకం ఉందన్న ఐకేప్ సెంటర్లో. ఇంత ఘోరం ఐకేప్ సెంటర్ ఏడలేదన్న. అంటే ఈ డబ్బులని ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడ ఐకేప్ సెంటర్లో? మీ జనరేట్ ఈ పొట్ల మంజుల, సోమమ్మ, అలివేల, ముగ్గురు. ఎవరెవరి పేర్లైనా ఒకసారి మనం రిపీట్ చేస్తారా? తూటిపిల్ల అలివేల, సోమమ్మ, పొట్ల మంజుల. మీది కట్ అయినా అన్న? మాది 712 బస్తాలు ఒక లోడ్లో పోయినాయి అన్న. 25 బస్తాలు కట్ చేయడం జరిగింది. అయితే మాకు ఇన్ఫర్మేషన్ కూడా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు. ఉపేందర్ అనే ఆపరేటర్ ఫోన్ చేసి ఓటీపీ చెప్పమని చెప్పిండు. అదే ఏదో వాయిస్లో తేడా వస్తుందని చెప్పేసి ఫస్ట్ ఓటీపీ చెప్పినాక సెకండ్ ఓటీపీ అడగబోతే ట్రక్ షీట్ ఒకసారి పంపించవా అని అడిగిన. ఎందుకన్నా అన్నాడు. ఏమైనా తరుగుందా అంటే 25 బస్తాలు తరుగుందని చెప్పడం జరిగింది. అట్లా ఎట్లుంటుంది 25 బస్తాలు తరుగుందంటే, నువ్వు ఫస్ట్ ఓటీపీ ఏ విధంగా నన్ను అడిగినావు, నాకు ఎట్లా హైడ్ చేసినావు అని చెప్పి నేను ప్రశ్నిస్తే, నువ్వు కొట్ల మంజుల గారిని సంప్రదించు, నాకేం తెలియదు, నేను ఇక్కడ పని చేస్తాను అని చెప్పిండు. సరే అని చెప్పేసి నేను కొట్ల మంజులకు ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పింది, బాబు నీ ఒక్కనికే కాదు అందరికీ కట్ అవుతున్నాయి అంటే, ఎట్లా కట్ అయితే 25 బస్తాలు కట్ చేయడం ఏంది, నువ్వు 40 కిలోల 200 గ్రాములు నువ్వు ఎట్లా బస్తాలు జోకినాక ఇంకెక్కడ తరుగు అని చెప్పి నేను చెప్తే, మన ఒడ్లు 10 రోజులు అక్కడ మిల్లు ముందు లాగినాయి అని చెప్పిండు. నేను వెంటనే మనకు తెలిసిన మన భూమి చేసే వ్యక్తికి కాల్ చేసి, ఏంది మరి 10 రోజులు బస్తాలు నింపినాక డౌన్లోడ్ కాలేదని చెప్తుండంటే, తప్పది, పోయిన గంట సేపటికే మనది దిగుమతి అయిపోయింది, వీళ్ళంతా ఫ్రాడ్ చేస్తుండ్రు, మనని ఈ విధంగా చేస్తుండ్రు అని చెప్పేసరికి నేను మళ్ళీ కొట్ల మంజులకు ఫోన్ చేసి, నువ్వు చెప్పినది తప్పు ఉందమ్మా, నాకు ట్రక్ షీట్ పంపి అని చెప్తే ట్రక్ షీట్ పంపడం జరిగింది.
అందులో కూడా 25 బస్తాలు కట్ అయినట్టు క్లియర్గా రాసి ఉంది. నేను ఆ విషయంపై నేను కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇస్తా అని చెప్పి కూడా తనకు చెప్పిన. అప్పుడు కూడా ఇచ్చుకో అని చెప్పింది సార్. చెప్పింది కదా అని చెప్పేసి నేను కంప్లైంట్ ఇచ్చిన. కంప్లైంట్ ఆన్లైన్లో ఇచ్చిన, ఫిజికల్గా ఇచ్చిన. తను ఫోన్ చేసింది, చిన్న ఇట్లా కంప్లైంట్ ఇచ్చినామంట కదా, ఫోన్ వచ్చిందని చెప్పి ఫస్ట్ రోజు మంచిగానే మాట్లాడింది. అమ్మ నేను రైతుని, నేను నష్టపోవడానికి సిద్ధంగా లేను, నాకు డబ్బులు పూర్తిగా చెప్తేనే నేను సెకండ్ ఓటీపీ చెప్తా అని చెప్పడం జరిగింది. అప్పుడు తను ఏమన్నదంటే సరే మాట్లాడి నేను మళ్ళీ నీకు చెప్తా అని చెప్పి ఫోన్ పెట్టేసింది. నాకు 2 రోజుల దాకా ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాకపోయేసరికి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి నేను మళ్ళీ కనుక్కుంటే ఆల్రెడీ నేను చేసిన ఫిర్యాదుని వెనకకు తీసుకున్నా అని చెప్పేసి మెఫ్మా మేడం రోజా గారికి వివరణ ఇచ్చినట్టు తెలిసింది. అట్లా ఎట్లీస్ట్ నాకు తెలియకుండా నేను ఇచ్చిన కంప్లైంట్ విత్డ్రా చేసుకున్నా అని చెప్పడానికి నువ్వెవరని నేను ప్రశ్నిస్తే, నువ్వు రైతువా, భూమి నీ పేరు మీద ఉంటే నువ్వు భూమి నువ్వు చేసినవా, నువ్వు కౌలుకి ఇచ్చినావు, నువ్వు మాట్లాడొద్దని చెప్పేసి నా మీద తను మాట్లాడడం జరిగింది. నేను దానిపై గట్టిగా ప్రశ్నించిన. మరి నువ్వెవరు నన్ను అనడానికి? నా ఐకేపీ ట్రక్ షీట్లో నా పేరు ఎట్లా రాసినావు అంటే, ట్రక్ షీట్లో ఏదైనా రాస్తాం, అది మా ఇష్టం, నువ్వెవరు అది అని చెప్పేసి తను మాట్లాడడం జరిగింది. నేను ఒకటే చెప్పిన, నా డబ్బులు నాకు కొడితే నేను నా కంప్లైంట్ విత్డ్రా చేసుకుంటాను కూడా తనకు చెప్పడం జరిగింది. ఏం చేసుకుంటావో చేసుకో, నువ్వు రైతు కాదని చెప్పి నన్ను చాలా ఇబ్బంది పెట్టింది సార్ తను. అన్న మీ పేరేనా? నా పేరు బొల్లం సీను. మీ ఎన్ని వేసిరన్న బస్తాలు? 919 బస్తాలు వేసారు కాంట. అన్నా అంటే ఒక 4 రైతులు కలిసి 919 బస్తాలకి ఇక్కడ నుంచి లారీ పోయేసరికి 6:30, 7 గంటల టైంకి ఈ నుంచి బయలుదేరింది. 8 గంటల 30 నిమిషాలు నాకు ఫోన్ వచ్చింది. ఫోన్ వచ్చి కింటాకు 2 కిలోలు కట్ చేస్తున్నాం అని చెప్పారు. ఎందుకు కట్ చేస్తారు అంటే బియ్యం శాతం రావట్లేదు, ఆడ తక్కువ ఉంది, బియ్యం శాతం తక్కువ ఉంది అంటే వడ్ల గింజల బియ్యం ఉంటుంది, ఇంకా శాతం తక్కువ వస్తే మరి మేమేం చేయం దానికి. వడ్లయితే కాంటా పెట్టుకునే 41 కిలో 200 గ్రాములు జోక్కురు. బస్సాలు బాగలేకపోతే ఇక్కడ కాంట ఆపాలి. అది కూడా మాట్లాడినాం. ఫస్ట్ మాట్లాడినప్పుడు ఏం మాట్లాడినామంటే, కాంట వడ్లు ఆరబెట్టుకొని మ్యాచర్ వచ్చినాక తాళ్ళు ఏమైనా ఉంటే వడ్లు పట్టించి కాంట కటింగ్ కాకుండా వేసి పంపించాలని ఫస్ట్ మాట్లాడినాం. అప్పుడు అవన్నీ మాట్లాడినప్పుడు అట్నే అన్నారు, అప్పుడు ఒప్పుకురు. మళ్ళీ ఇప్పుడు ఏం చేసారు, వచ్చిన బస్సులు వచ్చినట్టు వాళ్ళ ఇష్టం వచ్చిన వాళ్ళకు నచ్చినట్టు ఫస్ట్ అయితే వేయించారు. అది అయిపోయింది. సరే వెనక ముందు అమ్ముకున్నాం. మేము పోసినా మాకన్నా వెనకకు వచ్చిన వాళ్ళు కూడా ముందలు అమ్ముకురు. సరే ఒకరోజు వెనక ముందు అయిపోయింది. మొన్న లారీ అంత మాత్రం 1 గంట సేపు 1:30 అయింది. కోదాడు నాగార్జున మిల్లుకు పోయిందంట. అయితే అక్కడ పోయినాక ఎమ్మటే డ్రైవర్ ఫోన్ చేసి మాట్లాడిండు, కింటాకు 2 కిలోలు కట్ అవుతున్నాయి అని చెప్పి మాట్లాడుతారు. అంటే ఈ ఐకేపీ అది వాళ్ళు పంపినచ్చు. అన్న మీ పేరేనా? మీకు ఏమైనా కట్ అయినట్లా? మీ పేరు వలాలయాదగిరి. ఎన్ని వేసిరన్న బస్తాలు? 500 బస్సు వేసిన. ఎన్ని కట్ అయినాయన? 14 బస్తాలు. 14 బస్తాలు, 500 బస్తాలు, 14 బస్తాలు. ఓకే, 14 బస్తాలు కట్టాయి. అది ఆడ బిల్లు ఓటీపీ చెప్పిందా గిట మా సార్ పేరు మీద వేసిండు. మా సార్ పేరు మీద వేస్తే తక్కువ పడింది యాదగిరి అంటే నేను ఆయనకు ఫోన్ చేస్తే అది కొడతారు కదా పైసలు కొట్టి ఆయనకు ఫోన్ చేస్తే మీ 14 బస్తాలు కట్ అయినాయి, నన్ను ఏం చేయమంటావు వాళ్ళని అడగంటే ఆమె సోమ కాడికి పోయి గోల పెడితే నన్ను ఏం చేయమంటున్నావు, అందరు మిల్లులు అందరికి కట్ అయినాయి, నీ కట్ అయినాయి అని ఆమె అంటుంది. అదే ముచ్చట అంటుంది. అన్న అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఒకసారి అన్న మీరు చెప్పండి. ఉపేంద్ర అన్న, అసలు ఎక్కడ నడుస్తుంది అన్యాయం అవినీతి అంతా? ట్రక్ సీట్లో రాసిన వివరణ. నా పేరు రాచకొండ రాములు అండి. అయితే గత ఇది అప్పుడు చేసినప్పుడు 1 బస్తా 2 బస్తాలు అంటే కట్ చేసేది మామూలుగా యావరేజ్గా అందరూ ఊకునేది. ఇప్పుడు ఈ తేప నుంచి ఏం చేస్తారంటే మిల్లర్ల దగ్గరనే ట్రక్ సీట్లో రాసేటప్పుడు అక్కడనే కట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఎట్లా చేస్తారంటే ఈడ రాయడం యథావిధిగా రైతుల నుంచి రాసుకునేది ఒక తీరుగు ఉంది. వాళ్ళ సొంతంగా 10 బస్తాలు 5 బస్తాలు ఎక్కువ రాసుకోవడం జరుగుతుంది. అది జయంగా కూడా తీసుకుపోయి ట్రక్ సీట్లు అక్కడనే మిల్లర్ల దగ్గరనే కటింగులు పెట్టడం జరిగింది. మా 544 బస్తాలు బట్ సైజులో ఉంటే 554 రాసిరు. నా 427 ఉంటే 427 రాసి దాంట్లో నుంచి ఎన్ని బస్తాలు అంటే 35 బస్తాలు కటింగ్ పెట్టారు. అవి 10 బస్తాలు ఎక్కువ రాసినాయి, మాయి 25 బస్తాలు మాయి. 35 బస్తాలని కటింగ్ పెట్టి ఏంది ఇది అని అడిగితే మాకు తెలియదు, మిల్లు కటింగ్ చేసారు అని చెప్పేయడం జరిగింది. అది ఓటీపీ వచ్చిన తర్వాత మేము డబ్బులు చూసుకునేసరికి తక్కువ వచ్చినాయి. ఏందిరా తక్కువ వచ్చినాయి అని అడిగితే లేదు బాబాయ్ మాకు తెలియదు, మిల్లుల్ని కట్ అయినాయి, మేము చూడలేదు అంటుంది. ఇక ఏందని ఎక్కడ పోయినా ఇక ఇదే సమానం చెప్పడం జరిగింది. అది అనేక ట్యాబ్ ఎక్కువ చేస్తారని, ఎక్కువ అవినీతి ఉందని తెలిసి ఎట్లనా ఇది? అన్న నా పేరు ఉపేందర్, రాచకొండ ఉపేందర్, సన్న పాపయ్య పిల్లలు. మరి ఇక్కడ ఐకేపీ నిర్వహించే ఎవరైతే ఉన్నారో 3 వ్యక్తులు లేడీసు, వాళ్ళకు నచ్చిన వ్యక్తులకు ఇష్టం వచ్చినట్టుగా కాటాలు వేయడం, ఇష్టం వచ్చిన గతంలో ఒక 20 రోజుల క్రితం కూడా నేను
పోలీస్ స్టేషన్కి కాటా గుంజుకపోవడం జరిగింది. తీసుకుపోయి కాటాను అక్కడ పెట్టి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇవన్నీ జరిగినాక సామరస్యంగా పెద్ద మనుషులు ఉండి వద్దులే బాబు, సరే మంచిగా చేస్తారు, ఇక అయిపోయింది ఏదో అయిపోయింది, తప్పు తెలుసుకున్నారు, చేస్తారని చెప్పేసి అందరు కాంప్రమైజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళు తెలివిగా ట్యాబ్ ఆపరేటర్ని కలుపుకొని ఇటు మిల్లు గుమస్తాని చేతిలో పెట్టుకొని ప్లస్ వీళ్ళు ముగ్గురు కలిసి ఒక దందా చేయడం నడుస్తుంది, ఒక మాఫియా లాగా దందా చేయడం నడుస్తుంది. ఆ దందా ఎట్లా చేస్తున్నారంటే ఈ ట్రక్ షీట్లో రైతుల కాడ అమానీలు వేసుకున్నప్పుడు ఎగుమతి వేసుకున్నప్పుడు అమానీల దగ్గర లిస్ట్ ఉంటుంది, ఎవరి ఎన్ని బస్తాలు ఎన్ని ఎత్తిన లోడ్కి అనేది. అమానీల బుక్ చూస్తేనేమో ఒక లెక్క ఉన్నది, వీళ్ళు ట్రక్ షీట్లో మెన్షన్ చేసి చూస్తేనేమో ఒక లోడ్కి వచ్చేసి 20 బస్తాల నుంచి 10 బస్తాలు 5 బస్తాలు 7 బస్తాలు ఎక్కువ మెన్షన్ చేసి రాయడం జరుగుతుంది. అంటే పక్క రైతులు అడిగితే నీ ఒక్కనేం కట్టుకోలేదే చూడు ఈ లోడ్ పేరు మీద ఇన్ని కట్టాయని చెప్పడం కోసం ఎక్స్ట్రా బస్తాలు అంటే దాంట్లో బండిలో వేయకముందే వేసినాం మేము ఎక్స్ట్రా అని చెప్పేసి యాడ్ చేసి వాళ్ళ స్వలాభం కోసం ఇలా జనాలను పీడ్చుక తినడం జరుగుతుంది. సొంతంగా ఒకటే లారీలో నలుగురికి పోతే అల్ల ఒక ఆయన వాళ్ళ సొంతం వాళ్ళ పాలైన ఆయన ఒక్క బస్తా కట్టు కాలేదు, పక్క రైతులే కట్టయినాయి. అదే విషయం ఏందని చెప్పేసి ఒక అల్ల ఉన్న ఆయన ఒక ఆయన పోయి అడిగితే ఆయనకి ఏం చెప్పడం జరిగింది, ఆయన కొద్దిగా బెదిరించి అడిగాడు అన్నట్టు. అడిగేసరికి ఆ ట్యాబ్ కొట్టే అతను ఏం చెప్పాడంటే 6 బస్తాలు కొట్ల సైజుల పేరు మీద కొట్టినావు అన్నాడు. కొట్ల సైజుల పేరు మీద నువ్వు ఎట్లా కొడతావు, ఇలా ఆయనకు అసలు ఇలా ట్రక్ షీట్లో ఆయన పేరే లేదు, ఆయన వడ్లే లేదు, ఆయనకి ఎట్లా కొడతావు 6 బస్తాలు అని చెప్పేసి ఆయన గట్టిగా అడగగానే ఇదే మంజులో వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళు పోయి నీ బస్తాల పైసలు అయితే నీకు ఇస్తాం కానీ జర ఊకో అయ్యా మమ్మల్ని బయట ఎక్కి ఇప్పటికే వాళ్ళు బయట వేసారు మమ్మల్ని అది అని బతిలాడడం జరిగింది. అట్లా ఒక 2-3 రైతులు ఇట్లా గట్టిగా అడిగిరు, వాళ్ళని బతిలాడడం జరిగింది, వాళ్ళని కాంప్రమైజ్ చేసుకోవడం జరిగింది. అడిగిన వాళ్ళకేమో ఇస్తున్నారు, అడగని వాళ్ళనేమో ముంచేస్తున్నారు. మొత్తానికైతే ఈ ఐకేపీలో మొత్తం దోచుకుంటున్నారు, రైతుల సొమ్మంతా దోచుకుంటున్నారు. దీని గురించి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరడం జరుగుతున్నది. ఓకే అండి, చూస్తున్నారు కానీ వెంటనే కలెక్టర్ గారు ఈ రైతులందరికీ తగు న్యాయం చేసి ఈ మిల్లర్ల మీదకైనా గట్టి నిఘా ఉంచాలని కోరుకుంటున్నాము. చూస్తున్నానే మన చూస్తాం ఏటీవీ.